వేస్తే పిజికి ఓలలో పెద్దగానండి, లేకపోతే ఒకటి కొట్టి ఒకటి కొట్టక ఎందుకా మీరు ఏం ఖరాబ్ పనులు చేస్తారు? వస్తే మీ ఇల్లు బాగా గట్టిగా కొట్టండి. నేను మీకు ఎమ్మెల్యేగా ఉన్నోండే కదా, నా సంగతి మీకు బాగా తెలుసు కదా. మరి కొట్టేవాళ్ళు బాగా దర్జాగా కొట్టండి, లేకపోతే వెనక్కి ముందుకు లాగుతారు ఎందుకు? బెల్లవాళ్ళు దొరికారు అందరూ. పెద్దలు పార్లమెంటరీ అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అసెంబ్లీకి పోటీ చేస్తున్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారికి, విజయరామరెడ్డి గారికి, అన్న ఆంజనేయ రెడ్డి గారికి, జనసేన అధ్యక్షులు శ్రీధర్ గారికి, మిగతా బీజేపీ పెద్దలకి, ఇటు పక్కకు వస్తే లక్ష్మణ గారికి, మరి వారు రమణ గారికి, బీజేపీ పెద్దలు ఇంకా ఉన్నారు. అందరికన్నా మా బ్రహ్మారెడ్డి గారికి, ఈరోజు ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి పెద్దలందరికీ, ఈ వేదిక మీద ఉన్నటువంటి గొప్పవారందరికీ, వేదిక కింద ఉన్నటువంటి ఆత్మకూరు నియోజకవర్గ మరిపాడు మండల పెద్దలందరికీ, తెలుగుదేశం కార్యకర్తలకి, బీజేపీ కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలకి, ఉమ్మడిగా ఉన్నటువంటి ప్రజలందరికీ నా నమస్కారాలు. నేను ఒక్క తూరి మీకు ఎమ్మెల్యేగా చేశాను, ఏదో నా సంగతి మీకు తెలుసు. అయితే 4 తూర్లు నన్ను ఉదయగిరి కాన్స్టిట్యున్సీ గెలిపించింది. ఆ క్రెడిట్ విజయరామరెడ్డి కూడా 2 తూర్లు గెలిచాడు, లక్ష్మణ గెలిచినాడు, రామనారాయణ రెడ్డి గారు 6 తూర్లు గెలిచినారు. అయితే ఉదయగిరికి నాకు ఉదయగిరి దొరికింది. బాగానే ఉంది. ఉదయగిరి ప్రజలు చాలా మంచివాళ్ళు. ఉదయగిరి ప్రజలు కూడా రేపు తెలుగుదేశాన్ని కూడా ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించబోతున్నారు. ఖచ్చితంగా 100కి 100 ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ కాబోతున్నారు. రామనారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే కాబోతున్నారు. మన మర్రిపాడు మండలం అన్ని రకాలుగా బాగుపడబోతుంది. నాకు తెలుసు ఎవరు ఎలాంటి వాళ్ళు ఏ పని చేయగలరు ఎంత మాత్రం అనేది అందరి వాల్యూస్ నాకు తెలుసు, మీ అందరికీ తెలుసు. నేను ఉన్నదే రాజకీయంలోనే నడుస్తున్నాను దాదాపు 30-40 ఏళ్ల నుంచి. నేను ఎవరికి చెడ్డ చేసినోడు కాదు. అయితే నాకే చెడ్డ చేసేసారు. మా అన్న ఎస్ మొగడా, నువ్వు చెప్పింది కరెక్టరా, నువ్వు చెప్పింది కరెక్టేనా? రాజమోహన్ రెడ్డి గారికి నేను చెప్పుకోవాలి కాబట్టి, మరిపాడు మండలం కాబట్టి చెప్తున్నాను. రాజమోహన్ రెడ్డి గారికి ఇక్కడ ఒక సలహాదారుడు దొరికిండు, దరిద్రుడు. ఆ దరిద్రుడు సలహాలు విని మమ్మల్ని అక్కడి నుంచి బయటికి పంపించేశాడు. ఆయన నోటుకుండానే చెప్తున్నాడు. సరే చెప్పుకొని ఆయన కర్మ, ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తారు. దరిద్రుల మాట అంటే దరిద్రంగా నడుస్తుంది. అన్నీ కూడా కుటుంబాలు కూడా ఇబ్బందులు పడిపోతాయి. మరి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, పార్లమెంట్కి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి సంగతి మీకు బాగా తెలియదేమో, ఒక తూరు చెప్దామని చెప్తున్నాను. ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయంలోకి వస్తామని, ప్రజల్లోకి వచ్చి పోటీ చేసి పార్లమెంటు సభ్యులు అయిదామని అనుకొని ఎక్కడా కూడా ఏ పని చేయలేదు. ప్రజాసేవ చెయ్యాలని ఆయనకున్న ఆర్థిక స్తోమతలతో ఆయన ప్రజాసేవ చేసుకుంటూ వస్తున్నాడు ఇప్పటిదాకా. ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది, ప్రజల్లోకి వచ్చి పోటీ చేయాల్సిన అవసరం వచ్చింది. పోటీ చేస్తున్నారు, అది మన అదృష్టం. ఇప్పుడు ఆయనకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి పెద్ద మనిషి మీకు దొరకడు. ఆ మనిషి మనుషులకు విలువలిచ్చే ఆయన కాదు, కిరీటాలు ఉన్న వాళ్ళకే విలువిస్తాడు. కిరీటాలంటే ఎవరు? రాజులుగా ఉంటే ఢిల్లీ రాజులు లేకపోతే ఇంకే రాజులకే ఇస్తాడు ఆయన విలువ. మనుషులతో మాట్లాడు. ఎక్కడిక్కడ దొరకడం మనకి. మీరు ఎవరన్నా పని కావాలా పార్లమెంటు సభ్యులతో ఎంపీతో అనుకుంటే ఢిల్లీకి పరిగెత్తాలా? మీరు పరిగెత్తారా మగోళ్ళరా? ఢిల్లీకి పరిగెత్తారా? మనము ఇదిగో చెప్పేదిలో 100 రూపాయలు ఛార్జీ పెట్టుకుంటే
మనకు నెల్లూరులో దొరుకుతారు అన్న ప్రభాకర్ రెడ్డి అన్న. మనం ఆయన కాడికి పోయి ఏదన్నా పని చేసుకొని వస్తాం. అందరికన్నా ముందు రామనారాయణ రెడ్డి గారు ఎప్పుడు తిరుగుతానే ఉంటారు. ఉదయం నెల్లూరు బద్దేలి, నెల్లూరు బద్దేలి, నెల్లూరు బద్దేలిలో ఆయన అల్లుడు, నెల్లూరులో ఆయన కాపురం, ఆత్మకూరు ఆయన కాన్స్టిట్యున్సీ. కేకేస్తే పలుకుతాడు, ఫోన్ చేస్తే పలుకుతారు, అందులో సెల్ ఫోన్లో ఎక్కడైనా దొరుకుతారు. అలాంటి వ్యక్తి రామనారాయణ రెడ్డి గారు. రామనారాయణ రెడ్డి గారి సంగతి మీ అందరికీ బాగా తెలుసు. ఆయన ఎంత మాత్రం మనిషి, ఆయన ఆఫీసులతో ఎట్టుంటాడు, పని ఆయన చెప్తే పని అవుతుందా కాదా అనేది కూడా తెలుసు. అందుకని మీ అందరికీ నేను ఒకే మాట చెప్తున్నాను. ఈ నియోజకవర్గ మనిషిగా, మర్రిపాడు మండల ఓటర్గా నేను చెప్తున్నాను, 100% మనం రామనారాయణ రెడ్డిని గెలిపించుకోవాలి. అట్లే ఎంపీ గారికి సైకిల్ మీద, సైకిల్ గుర్తుకు మన ఓట్లు 2 ఓట్లు కూడా 2 ఓట్లు ఇస్తారు. 1 ఓటు పార్లమెంట్ కి, 1 ఓటు అసెంబ్లీకి వేయాలి. మనము 2 ఓట్లు కూడా తూచా తప్పకుండా మర్చిపోకుండా. మనకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలంటే సైకిల్ గుర్తు మీద ఓటేయాలి. ఈరోజు మా శాంతమ్మ కూడా ఆమెకి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఒక పోస్ట్ కూడా ఇచ్చున్నారు. ఆమె రాలేకపోయింది. ఆమె కూడా మీకు ఆమె సన్నివేళ ఆమె ఉపన్యాసం కూడా వినిపించాలని రామనారాయణ గారు ఆమెను తీసుకురావాలన్నారు. అయితే కొన్ని పరిస్థితుల వల్ల రాలేకపోయినారు. ఆమె కూడా బాగానే చాకిరీ చేసే ఆమె పార్టీకి ఖచ్చితంగా మేమందరం